మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 23 ఆదివారం రోజున కుంభరాశి వారికి ప్రణయకాల రుద్రుడు పగబట్టాడు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 23 ఆదివారం రోజున కుంభరాశి వారికి ఏ విధమైన పరిస్థితులు కలగబోతున్నాయో, వీరికి జరగబోయేటటువంటి పరిస్థితులు, అలాగే పరిణామాలు ఏమిటో, శుభ అశుభ పరిణామాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకుంటే, ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ప్రతి ఒక్క విషయంలో పాజిటివ్ ఎనర్జీని వెతుకుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు చేసే పనిలో ప్రత్యేకత కనపడుతుంది. ఎదుటి వారికి సహాయం చేయడానికి ఈ రాశివారు ముందు వరుసలో ఉంటారు. ఇక ఈ రాశివారు కుటుంబం పట్ల, స్నేహితుల పట్ల, బంధువుల పట్ల ప్రేమానురాగాలతో ఉంటారు. ఇక ఈ రాశి వారికి కొత్త స్నేహితులు ఎవరైనా పరిచయం అయితే పాత వారిని నిర్లక్ష్యం చేయడం అనేది అస్సలు చేయరు. అలాగే ఈ రాశివారు దైవభక్తి అధికంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు దేవుణ్ణి కూడా మర్చిపోయేటటువంటి పనిపాట్లలో పడిపోతూ ఉంటారు. మీకైతే కనుక ఇప్పుడు ఈ సమయం అయితే అటువంటి పరిస్థితులనే గోచరిస్తుంది. ఎందుకంటే కనుక ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 23 ఆదివారం రోజున మీరైతే కనుక ఆ శివయ్యను మర్చిపోతారు. మీకున్నటువంటి పని ఒత్తిడిల కారణంగా మీరైతే కనుక ఆ శివయ్య ఆరాధన చేసుకోవడం మర్చిపోవడం ద్వారా, మీరైతే కనుక నిర్లక్ష్యం చేయడం ద్వారా, దేవాలయాలను సందర్శించకుండా, ఆ శివుడికి మీ యొక్క మనసులోని కష్టాన్ని చెప్పకుండా మీ స్వయం శక్తితో మీరైతే కనుక పని చేయాలని ముందుకు వెళతారు. ఇదైతే కనుక ఆ శివయ్యకు కోపం తెప్పిస్తుంది. ప్రణయకాల రుద్రుడు మీ మీద పగబట్టాడా అన్నట్లు మీకైతే ఏ పని చేసినా కూడా అది జరగదని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నిట్లోనూ అడ్డంకులు ఏర్పడతాయి. మీరు అనుకున్న పని అనుకున్నట్లు జరగదు. ఇది మీరు మీ శక్తులతో కాకుండా, అలాగే మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, నేర్పరితనంతో కాకుండా పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడి ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షాలతో సాధించగలరని మీకు చూపెట్టడానికి మాత్రమే ఇలా జరుగుతుంది. మీరైతే కనుక ఆ శివుడికి మీ యొక్క చేసిన పొరపాటును క్షమించమని శివాలయానికి వెళ్లి మీరైతే కనుక సరిదిద్దుకుంటే కనుక దేవాలయం చుట్టూ మీరు ప్రదక్షిణ చేయడం ద్వారా, అలాగే మీకున్నటువంటి బాధని మీరు శివుడికి విన్నవించుకోవడం ద్వారా ఆ శివయ్య మీ కష్టాన్ని తీర్చివేయబోతున్నాడు. మీకున్నటువంటి పనిలో మీరైతే అడ్డంకులను తొలగించుకొని పూర్తిగా సంతోషకరమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. మీరు ఇంతవరకు చేసిన ఈ పొరపాటును ఇక మీద చేయకుండా ప్రతినిత్యము మీరైతే కనుక శివారాధన చేసుకోవడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మేలుకరమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. ఉద్యోగ స్థానంలో ప్రమోషన్స్ పొందుకునే అవకాశాలు, పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ చిన్నపాటి రికమెండేషన్ తో అదైతే మీ చేయి జారిపోయే విధంగా కొన్ని పరిస్థితులు అయితే కలగబోతున్నాయి. అటువంటి పరిస్థితులు మీకు కలగకుండా ఉండటానికి మీరైతే కనుక ఈ విధంగా శివాలయానికి వెళ్లి మీరైతే కనుక ఆ శివుడికి మీరైతే అభిషేకం చేయించడం ద్వారా మీరు చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక ఇదే విధంగా ఈ రాశి వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో కుటుంబ స్థానంలో ఈ రాశి వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు ఇప్పుడు తొలగిపోబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ రాశి వారి సంతానం పట్ల పడేటటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఇక మీదట ఉండవని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఒక ముఖ్యమైన పని ఇప్పుడైతే మీకు నెరవేరబోతుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన పురోగతి ముందుకు వెళుతుంది. దానికి సంబంధించిన పనులు మీకు అనుకూలంగా మారుతాయని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన చర్చ, అలాగే కుటుంబంలో అటువంటి వాతావరణం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. మంచి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ఆ పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.